తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఆలోచించుకునే టైం ఇవ్వదు. ఈ ఒక్కడిని వదలద్దు. ఆ మాచిరెడ్డి కొడుకులు ఎక్కడున్నారో ఒక్కొక్కరిని నా దగ్గర తీసుకురండి. అన్నయ్య, ఏంటమ్మా? నేను చెల్లి చెన్నై వెళ్తున్నాం. ఎందుకమ్మా? నా ఫ్రెండ్ పెళ్ళుంది. ఎవరైనా తోడు తీసుకెళ్ళమ్మా. రే రంగా, ఎవరు వద్దు, మేమే వెళ్తాం. చూడమ్మా, మనకి థ్రెట్ ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కేర్ఫుల్ గా లేకపోతే ఎలా? కేర్ఫుల్ గా ఉండాల్సింది నువ్వు, మేం కాదు. ఢిల్లీ, నేను చెన్నై వెళ్తున్నాను. నీకేనా పని ఉందా? రే సాంబార్, నువ్వు ఎదవ డ్రామాలు ఆడొద్దు. నాకు ఏ తోడు అక్కర్లేదు, నేను వెళ్తున్నాను. నీ చెల్లి ఉంది చూడు డార్లింగ్, అమ్మాయిల్లో హై అండ్ మోడల్ డార్లింగ్. దీన్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. సారీ సార్. ఏరా, అంత రెడీ? నీ గురించి వెయిటింగ్. దానికి ఫోన్ చేసావా? లేదు, ఇంకా చేయలేదు. చెయ్యి త్వరగా చెయ్యి. వద్దు, 10 గంటలకల్లా నేను ఇంట్లో నుంచి వచ్చేస్తాను. ఏ స్టూపిడ్, మిస్ అవ్వద్దు. ఎవడు అడ్డొచ్చినా తోసుకుని వచ్చేయి. ఓకే, టైం అయిపోతుంది. వచ్చేసిందా? గుడ్ గుడ్ గుడ్. కమ్, రా రా రా. టైం అవుతుంది. ఎక్కు ఎక్కు ఎక్కు, పోనీ. రండి. రా రా రా. అంత కళ్యాణ నిర్తుగా వంశీ, వచ్చేస్తున్నాను. నువ్వు భయపడకు, తాళి కట్టు. వాళ్ళు వచ్చేసారు. నాకు భయం ఉంది. భయపడొద్దు, చెప్తున్నాను కదా. తాళి కట్టు, కట్టండి. வந்திட்டாயா அண்ணன் வந்துட்டான். எப்ப பகல் பிகல் விட்டுக்க முட்டாய். கல்யாணம் ஆடி கேக்குது. கல்யாணம் యారుడా నీ? నేను ఎవడైతే ఏంటి డార్లింగ్, పెళ్లి మాత్రం ఆగదు. ఎన్నా ஆந்திரால இருந்து இங்க வந்து என்ன ரவுடிசமா? என்னடா என்ன ஆந்திரா? ஆந்திரா என்னதா, தமிழ்நாடு என்னதா? எனக்கு டி நகர் புதுசு கிடையாது, அண்ணா நகர் புதுசு கிடையாது. தெருவா சுத்தின பொறுக்கிடானா. மண்டப்பேட்ட, மல்கப்பேட்ட, நாயுடுபேட்ட, பேட்டராப். தமிழ்நாடு என்னதா? ரஜினிகாந்த் நம்ம தலைவர். ஏய் தெலுங்கு நாய, இங்க வந்து நான் கல்யாணம் பண்ணி வைக்கிறியா? తమిళేంటి తెలుగేంటి డార్లింగ్, గొడవైంది, కూడేసుకుందాం దా. కట్రా తాళి. కట్టు. కట్రా. అడంగొయ్యాలంటే என்னடா
ప్రేమించుకున్న వాళ్ళని విడదీయకండి రే. వాళ్ళది ఇప్పుడే ప్రేమ కాదంట, చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారంట. చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ రా, వాళ్ళని దూరం చేయకురా. వాళ్ళు పడే బాధ ఏంటో నాకు తెలుసు. అయినా ప్రేమికులను విడదీయడానికి మనసు ఎలా వస్తుందిరా? బతకనివరా. నువ్వేంటే అలా చూస్తున్నావు? ఏంటి ఉనకాగా 12 வருஷமா சுத்தி சுத்தி வந்தேன். கண்ணு முன்னாடியே கழுது மாதிரி சுத்திட்டே இருக்க. ஆனா நான் தான் புஜ்ஜின்னு உனக்கு தெரியல. வாய் பான் தெரிந்துக்கிட்டு பாக்குறது மட்டும் தான் தெரியும். ఎర్రి ముండ. ఏ మాపల ఇంక వా. చూసావా, మీ మావ ఒప్పుకున్నాడా? తమిళోడి దగ్గర తెలుగులో మాట్లాడాడు, ఓకేయా? నా దగ్గర తమిళ్లో మాట్లాడాడు. ఆడు చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అవును, మధ్యలో ఏదో బుజ్జి అని వినపడిందేంటి? లేదే. లేదా? మచ్చా నీ హోటల్ బుక్ పండ్రా. ఏదైనా ఇవాళ నాకీడు వీధి తెగ నచ్చేసాడే. arrangements నా బాధ్యత. వీటిలో ఎక్కడో తెలియని లవ్ ఫీల్ ఉంది. నీ పని బా అన్నమాయ సింపుల్ గా శోభనం పెట్టేసుకున్నావు. ఏదో నీ దయ వల్ల అన్నా. నీకలా కుదిరిపోయిందిలే. కంగనా, నీ అక్కనో సారి పిల్లవ్వా. అక్క స్నానం చేస్తోంది బావా. బావన్నవా? ముద్దు చెత్తనవే. అలా గిచ్చకు బావా, అక్క డిస్టర్బ్ అవుద్ది. నేను కూడా అప్సెట్ లో ఉన్నాను. నిజమా? ఇదిగో నువ్వు తక్కువ ఫిగర్ ఏం కాదు. నేను నిన్ను కాన్సన్ట్రేట్ చేయట్లేదు, నువ్వేం ఫీల్ అవ్వమాకే. ఇదిగో నేను అక్క అంతే, ఇంకెవ్వరొద్దు మాకు. ఏ అక్కేదంటావు? అది ఎట్ట వెళ్ళిందో చూసావా? నీకెలాగుందో గాని నాకు మామూలుగా లేదు. ఏయ్ హలో, వాట్? అదే అసలు ఏంటని. ఓసారి ఇట్టా వెళ్తావు, ఓసారి చుట్టిట్టా అంటావు, ఆ మెడంతా కనపడిపోతుంది. తలుపు వేసుకోవడం మర్చిపోయావో తెలియట్లేదు, ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తున్నావో తెలియట్లేదు. ఇక్కడ ఒళ్ళంతా వేడెక్కిపోతుంది, చచ్చిపోతున్నా. పక్కనే శోభన ఎఫెక్ట్ ఒకటి. చేది నమ్మ జీవితం బస్సు. నా గురించి ఏమన్నా ఆలోచించావా? ఏం ఆలోచించాలి? అదే నన్నేం చేద్దాం అనుకుంటున్నావు అని. ఏంటి చేసేది? తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. మొన్న కొంచెం నచ్చానని చెప్పావు, ఇవాళ ఇంకొంచెం నచ్చానని నీ చెల్లితో చెప్పావంట. ఇవన్నీ కలిపి ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అని నా చేత చెప్పించాలని నీ ప్రయత్నం, అంతేనా? చచ్చిన ఆ మాట చెప్పను, నీకే కాదు ప్రపంచంలో ఏ ఒక్కడికి చెప్పను ఐ లవ్ యూ అని, ఒక్క బుజ్జిగాడికి తప్ప. బుజ్జిగాడు ఎవరో తెలుసా? నా గుండె చప్పుడు, నా ఊపిరివాడు. ఇందాక నువ్వు చెప్పావే చిన్నప్పటి ఫ్రెండ్స్ ని విడదీయొద్దని, అలాంటి దోస్తువాడు. నేను ఒక్క మాట అన్నానని జీవితం నాశనం చేసుకుని వెళ్లిపోయాడు వాడు. తల్లిదండ్రిని వదిలి వెళ్లిపోయాడు. 12 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను వాడి కోసం. వాడే నా ప్రేమ, వాడే నా తల్లి, వాడే నా అన్న, నా ఫ్రెండ్, అన్ని వాడే. వాడి పేరు తలుచుకోకుండా ఏ నాడు నిద్రపోలేదు, వాడు లేకుండా ఏ కలకం లేదు. వాడికి వినిపించేలా ఆరవాలని ఉంది. ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బుజ్జి. బుజ్జా బుజ్జా బుజ్జిగా రే బుజ్జా, ఎక్కడున్నారో బాబు, ఎతకలేక చేస్తున్నాను. కుఫ్లీ పోసుకోవడానికి కూడా ఓపిక లేదురా బాబు. హైదరాబాద్ లో అందరూ ఒకేలా ఉన్నారటి. బుజ్జి కావాలా? బుజ్జి మీకు తెలుసా అండి? ఎస్, ఐ నో వెరీ వెల్. 6'2" హైట్, అవును. కర్లింగ్ హెయిర్, అవునండి. కింద 6 ప్యాక్. అవునండి. బట్ యు హ్యావ్ ఫ్యామిలీ ప్యాక్. అవునండి. నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. అవును, బుజ్జి మీకు ఎలా తెలుసండి?
బుజ్జి నన్ను ఒక్కసారి అంటే బుజ్జి కోసం నువ్వు ఏమైనా చేస్తానంటే నీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. చేస్తాను, కానీ ఏం చేయాలో ముందే నాకు కొంచెం క్లారిటీ కావాలి. ముందు నేను హిక్లం ఇస్తాను, ఆటోమేటిక్ గా క్లారిటీ వచ్చేస్తుంది. ఏం చేస్తారు? ఏ సౌత్ ఆఫ్రికా, యువర్ జీన్స్ ఇస్ సో నైస్. విచ్ కంపెనీ? నాకు క్లారిటీ వచ్చింది. నాకు బుజ్జిగడొద్దు. నాకు కావాలి. నాకు బుజ్జిగడొద్దు. నాకు ఎవరైనా ఒకటి. నాకు ఎవడొద్దు. సైలెన్స్, నీకే నో షౌటింగ్. వద్దు. ఇప్పుడు నువ్వు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఈస్ట్ కోస్ట్ లాస్ట్ ఏం చెల్లాయ్, పెళ్ళి ఎలా జరిగింది? అన్నయ్య అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? బానే జరిగింది. మరి ఆ విషయం చెప్పొచ్చు కదా, అంత పొగరేంటి? రే, 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 రే. అది నా చెల్లెలిపే, మేము అలాగే మాట్లాడతాం. ఇంతకీ వాడెక్కడ? ఎవరు? ఏంటి? వైజాగ్ జైలు నుంచి తప్పించుకొచ్చి ఏంటో పదరా ఎక్కు. కంగారు పడ్డావా? వైజాగ్ పోలీసు అనుకున్నావు కదా, మనోళ్ళే. దా కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంట్రా ప్లేట్ మర్చేసేవేంటి? శివన్ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడా లేక శివన్కు భయపడ్డావా? శివన్ నేను చంపలేండి, కలిసి మీ డబ్బు ఎక్కిచ్చేస్తాను. డబ్బులు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తాం అనుకున్నావా? శివన్న ఇంట్లోనే ఉంటున్నావు, శివన్నని నువ్వే చంపాలి. నీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇవ్వటాలు అయ్యి ఉండవు. దీనికి నువ్వు ఒప్పుకోలేదనుకో, నువ్వు ఉండవు. నీ కూడా అర్థం కావట్లే. శివన్ ఎవరు అనుకుంటున్నావు? చిట్టాల అన్న. లవ్వా? మరి రే, చిట్టే మన టార్గెట్. శివన్నను నువ్వు చంపలేదనుకో, చిట్టిని లేపుకెళ్ళిపోతావు. చిట్టి చిట్టి గురించి మాట్లాడక. దాన్ని గుడ్డలిప్పించి నించోబెట్టిస్తా, గ్యాంగ్ మొత్తంతో రేప్ చేయిస్తా. టెలింగ్ టెలింగ్ అమ్మడి అమ్మ పోయాడు. ఎందుకురా చిట్టి గురించి మాట్లాడావు? కొడతాను నాకు తెలీదు, పోతావని నీకు తెలీదు. నీ అబ్బా. మాయా మ్యాటర్ సెటిల్ చేసుకున్నాం, వస్తానే. అన్నా వాడు పారిపోతున్నాడేంటి? వాడు వెళ్ళిపోతున్నాడన్నా? అన్నా నేను పైకెప్పుడు రాలేదు, చాలా పెద్ద ఇల్లే. సతీ నువ్వు కూర్చో, నేను వచ్చేస్తాను. డార్లింగ్ డార్లింగ్, ఏంట్రా ఏమైంది? ఆ లాయర్ని చంపేశాను డార్లింగ్. ఏ లాయర్ని రా? అదే మార్చిరెడ్డి ఉన్నాడే, వాడు లాయర్. రేయ్, ఒక్కడే చంపడం ఏంట్రా? అందరినీ నరికి పారేయకుండా ఎందుకు వచ్చావురా బేవకు? ఎక్కడున్నారా వాళ్ళంతా? పిరికి నా కొడుకులు నన్నేమీ చేయలేక ఇండైరెక్ట్ గా ఆపరేట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉన్నావా? అక్కడే ఉండరు, వచ్చేస్తున్నాడు. నీ కోసం చిట్టి నేను ఎంతలా ఎత్తున్నావు నీకేం తెలుసు? ఈ ఇల్లు చిట్టి వెళ్తారా? ఎంతకాలాన్ని దొరికేవరా చిట్టే? నీ బుజ్జిగా చిట్టి అదే మాట్లాడు, బయటికి రా. ఇప్పుడు నేను బుజ్జి అని విన్నాను. బుజ్జి ఉన్నాడా ఇక్కడ? సత్తి ఎక్కడ? సత్తి పిలవడం నేను విన్నాను. సత్తి, సత్తి, నువ్వేదో దాస్తున్నావు. బుజ్జిని ఇక్కడ సత్తి చూశాడు. ఎవరు బుజ్జి? సత్తి, బ్రహ్మజీ చెప్పు,
బుజ్జి మన ఇంట్లో ఉంటున్నాడు వాడా? చెప్పండి చెప్పండి. బుజ్జి బుజ్జి బుజ్జి, నేను బుజ్జి అనే పిలుపు విన్నాను. బుజ్జి ఇక్కడే ఉన్నాడమ్మా. నీ బుజ్జి నాతోనే ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరం అవుతానే భయంతో నేనే దాచుంచాను. నా బుజ్జి తెలుసా నీకు? బుజ్జి నీకు తెలుసా? రామ్మా. నీకైనా పిచ్చెక్కిందా? వాళ్ళ అన్నయ్య కోసం చిట్టే చెప్పబడండి. ఏయ్ బుజ్జి, వాడేనమ్మా నీ బుజ్జి. చెల్లె, ఏయ్, ఏయ్, వెతికిరా. చెల్లె, ఏయ్, వెతికిరా. అమ్మా, చెల్లె, చిట్టి. ఏయ్, చేయండి. వెళ్ళండి రా, వెళ్ళు. తొందరగా డాక్టర్ తీసుకురండి. వెళ్ళండి. డాక్టర్, డాక్టర్. అన్నయ్య, బుజ్జిని కాసేపు చూడని. బుజ్జి, కంగన మా దగ్గరే ఉంది. శివన్నను మాకిచ్చి దీన్ని తీసుకెళ్ళు. వాళ్ళకి అన్నయ్యని ఇచ్చేసి చెల్లిని తీసుకొచ్చి తర్వాత అన్నయ్యని కూడా తీసుకొచ్చి నాకు అన్నయ్య కావాలి. అన్నయ్యని తీసుకొచ్చి అన్నయ్య కావాలి.
లచ్చిరెడ్డి ఎక్కడున్నావు బే? కొత్త చేతులతో వచ్చా. నువ్వు నీ కొడుకులు ఎక్కడ దాక్కున్నారా? రండిరా బయటికి, చవట నాయళ్ళారా. సత్తాలేని ఎదవి నీకెందుకురా పగ? ఆడపిల్లని ఎత్తుకొస్తావా? రేయ్, నీ తల నరుగుతావని నీ ఇంటికొచ్చా, కానీ నీ పెళ్ళాన్ని ఎత్తుకెడలా. పిరికి నాయాల. కాలం కలిసి రాక కుదరక మా టైం బ్యాడ్ అయ్యి ఈ యాంగిల్లో చెయ్యాల్సి వస్తుందరా. ఎన్నాళ్ళకి దొరికావురా? ఏయ్, నేను నా బిడ్డలు నీ తల అమ్మోరికి బలిస్తామని మొక్కుని 6 ఏళ్ళయిందిరా. ఇయ్యాలరా మా ఇంట్లో పండగ. ఏంట్రా పుట్టే, శివన్నకు తోడొచ్చావా? కన్నింగ్ నా కొడక. శివన్ ఇక్కడ వదిలేసి దాన్ని తీసుకో. శివన్ ఏం చేసుకుంటారో నాకు అనవసరం. ఒక్కడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా. చిట్టిని కాల్చింది ఎవడు? నాకు కావాలి. ఆడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే శివనని మీకు నేను ఇవ్వట్లేదు. చిట్టిని కాల్చిందెవడు?
చిట్టని కాల్చింది ఎవడో ఎంత ఆనందంగా ఉందిరా నిన్ను చంపుతుంటే నాకు మెడిటేషన్ చేసినట్టుగా ఉందిరా. సిల్లీ ఫెలా, డోంట్ అండర్ ఎస్టిమేట్ శివన్న. డార్లింగ్! లే లే బాడీలో ఇన్ని బుల్లెట్లు దిగిన తర్వాత కూడా ఎవడన్నా బతుకుతాడా? కానీ మా బావ డార్లింగ్ బతికేశాడు. ఆ స్మైల్ చూడు. సార్ మేము ఇలా ఆనందంగా ఉన్న సమయంలో మీరు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏం బాగాలేదు సార్. మరి మీరు ఆ రోజు వైజాగ్ జైలు నుంచి పారిపోవడం కూడా ఏం బాగాలేదు సార్. ఏదో చూసి చూడట్టు వదిలేయాలి. ఏంట్రా వదిలేసేది నీ అబ్బా. తిట్టదా? ఒక నిమిషం ఇరుంగ. దారా సెట్ చేద్దాం. వాడా మచ్చాక మస్కాడికి లాక్రా. బావ డార్లింగే మళ్ళీ సెంట్రల్ జైల్లో తోసేస్తున్నా డార్లింగ్. నువ్వేదో బెయిల్ ఇచ్చి నన్ను తీసుకురాబోతే చిట్టి ఇక్కడ నేను అక్కడ ఏం బాగో డార్లింగ్. అది నాకు తెలుసురా, తప్పుద్దా? నువ్వు నా సారాగాడు. ఆమా ఆమా అవునరా, నాకు చిన్న డౌట్. చెప్పు డార్లింగ్. థ్యాంక్స్ చెల్లం. చిన్నప్పుడు నువ్వు అది గొడవ పడ్డారు, నువ్వు ఇంట్లో చెక్కేశావు. ఏంట్రా గొడవ? ఏంటి? అదా నా సొల్రా. నేను చెప్తాను. నా సొల్రా. కాదు నేను చెప్తాను అన్నయ్య. నేను చెప్తానని చెప్పానా? రే, 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 రే. ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాడవండి. అదేనా ఒక రోజు ఇది రే, రే. సారీ ఒక రోజు ఇది ఆడుకుంటుంది డార్లింగ్. ఆ, ఎక్కడ? ఇసుకలో ఆహా. తిరుపతి దేవస్థానంలో పెద్ద గుడి కట్టేస్తుంది. చిట్టి నీ బర్త్డే గిఫ్ట్. నువ్వేం చేసావో తెలుసా? నా గుడిని పలకొట్టావు. ఓ సారీ చిట్టి, ఈరోజు నీ పుట్టినరోజు అని జాంగి తేడానికి వెళ్ళాను. నాకేం వద్దు. ఈరోజు నా పుట్టినరోజాన్ని సాయం చేసి గుడికి వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నాను. నువ్వంతా పాట్ చేసావు. గుడే గారు చిట్టి, నేను చేస్తా కదా. కాల్టీ ఇదేంటో తెలుసా? నా దేవుడు. నువ్వు నా దేవుడిని తొక్కేశావు. ఈ దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేను నీతో మాట్లాడను. చిట్టి అలా అనొద్దు చిట్టి, ప్లీజ్. ఐ హేట్ యు. చిట్టి ఆగవే, కోపడి. నేను దేవుడి మీద ఒట్టేశాను. అయ్య బాబా ఆగవే. ఓ నాకు కనిపించకు. అది కాదు చిట్టి. చిట్టి ఇది డార్లింగ్ గొడవ. ఆహా. ఇది చాలా ఫూలిష్ గా ఉందే. చిన్నప్పుడు చేసింది ఫూలిష్ గా లేకుండా ఇంటలెక్చువల్ గా ఉంటుంది డార్లింగ్. సారీ